ప్రత్యేకంగా పని కట్టుకుని యేసననే దేవుడు ఎందుకు కష్టపెట్టాడు, ఎందుకు పరీక్షలు పెట్టాడు, ఎందుకు పరీక్షించాడు, ఎందుకు ఎన్నుకొని ఆ రీతిగా కొద్ది దినాలు నడిపించాడంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆనాడు యేసన్నకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. మనం చూస్తున్నాం, మనం చూస్తున్నాం. అద్భుతంగా ఆ దైవ సేవకుని ప్రపంచ దేశాలకు నడిపించగలిగాడు యేసయ్య. చెత్త కుండీలో పారవేసిన విస్తరలో ఎంగిలి అన్నం తిన్న ఆ దైవజనుడు కొన్ని కోట్ల మందికి తన చేత్తో భోజనం పెట్టగలిగాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామమున మహిమపరచుకుని హల్లెలూయా. ఎంగిలి విస్తరణలో భోజనం చేస్తున్న దైవజనుడు కోట్ల మంది తన చేత అన్నం పెట్టాడు. నేను అదే చెబుతున్నా, యోబును కూడా దేవుడు కష్టపెట్టినప్పుడు ఒక ఆస్తి 1% అయితే ఆ కష్టాలలో యోబు నిలబడినప్పుడు, శ్రమలలో నిలబడినప్పుడు, ఇబ్బందుల్లో నిలబడినప్పుడు రెండింతలుగా మరలా ఇవ్వగలిగాడు దేవుడు. నువ్వు అడిగిన దాటి కంటే రెండింతలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఊహించిన దానికంటే రెండింతలు ఇవ్వబోతున్నాడు.